ఒకప్పుడు బలులు చాలా ఇంపార్టెంట్. బలులే అర్పించడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు మందిరానికి. ఆ బలులే దేవునితో సమాధానం ఇచ్చేవి, ఆ బలులే దేవునితో వాళ్ళను కలిపేవి. సో మనము దేవుని వైపు తిరగడమే కాదు, దేవుని దగ్గరికి వచ్చి చేరడమే కాదు, దేవునికి బలులు అర్పించాలి. మన ఆత్మతో సత్యంతో బలు అర్పించాలి, మన శరీరంతో ఈరోజు బలు అర్పించాలి. వారిలాగా ఎద్దులు గొర్రెలు కాదు, మన క్రియలతో బలు అర్పించాలి, మన మాటలతో బలు అర్పించాలి. సజీవ యాగంగా మనమే సమర్పించుకోవాలి, మన శరీరాన్ని సమర్పించుకోవాలి, మన హృదయాన్ని సమర్పించాలి, మన పనులు సమర్పించాలి. నిజంగా మనల్ని మనమే అర్పించుకోవడమే నిజమైన బలి. వాళ్ళు బలు అర్పించారు, దేవునితో సమాధాన పడి. ఆయనకి ఏమి ఇష్టమో, ఆయన ఏమి మన నుంచి సంతోషంగా స్వీకరిస్తాడు, అది నాలుగుతోనైనా, శరీరంతోనైనా, క్రియలతోనైనా, లేకపోతే మన హృదయంతో ఏవైతే ఆయనకు సంతోషం ఇస్తాయి వాటిని చూసి ఆయన ఆనందపడి మన జీవితాన్ని మెచ్చుకుంటాడు, సంతోషపడతాడు. ఆ బలులు మనం అర్పించగలగాలి.